హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనం ఏదైతే ఎస్ఎస్సి అండ్ ఎంటీఎస్ కోసము కరెంట్ అఫైర్స్లో టాపిక్ వైజ్ కొన్ని క్లాసెస్ ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ప్రొవైడ్ చేస్తానని చెప్పిన దాంట్లో ఈరోజు వచ్చేసి మనము ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ చూద్దాము. ఈ టాపిక్ నుండి డెఫినెట్గా మినిమం ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. కరెంట్ అఫైర్స్ నుండి మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, దాంట్లో ఏ టాపిక్ నుండి ఎన్ని వస్తున్నాయో తెలియదు, కానీ ఈ ఇండెక్స్ ర్యాంకింగ్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ మ్యాండేటరీగా డెఫినెట్గా వస్తున్నది. సో ఈ టాపిక్ని మనం మంచిగా చూసుకుందాము. సో వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చేసి సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025. ఈ సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీనిని హెన్రిచ్ ఫౌండేషన్ అండ్ ఐఎండి వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఈ సస్టైనబుల్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీంట్లో టోటల్గా 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ యూకేకి వచ్చింది, మన ఇండియాకి 23rd ర్యాంక్ వచ్చింది. ఈ 23rd ర్యాంక్ అనేది 2025లో, 24లో ఈ ర్యాంక్ అనేది 23rd ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ అండ్ ఎగ్జామ్లో వచ్చినా మనకు అంత ఇబ్బంది కాదు. 2024 అండ్ 2025 2 ఇయర్స్లో కూడా ర్యాంక్ 23rd, ఫస్ట్ ర్యాంక్ యూకే. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని వెల్త్ హంగర్ లైఫ్ వాళ్ళు వెల్త్ హంగర్ లైఫ్ ఏదైతే ఉందో ఒక జర్మన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. దీంట్లో 123 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఆర్మేనియాకి వచ్చింది అండ్ ఇండియాకి 102nd. అండ్ ఈ 102nd ర్యాంక్ వచ్చేసి 2025లో, 24లో 105th ర్యాంక్ ఉండే. ఈ 24th ఎందుకు చెప్తున్నా మెన్షన్ చేసి మరి అంటే చాలాసార్లు క్వశ్చన్లో 25కి బదులు 24 అడుగుతాడు. ఎందుకంటే 25 అనేది ఇప్పుడు న్యూస్లో వచ్చినప్పుడు 24 అనేది దాన్ని రిలేట్ చేసేసి అడుగేస్తాడు. మనం 25 ఆన్సర్ పెడతాం. కాబట్టి 25లో 102, 24లో 105. నెక్స్ట్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని హెలీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. దీంట్లో 193 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి సింగపూర్, ఇండియా ర్యాంక్ 85th అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 80th ర్యాంక్ ఉండే. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ 2025. ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ 2025 ఏదైతే ఉందో ద హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అండ్ దీంట్లో 176 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి హాంకాంగ్కి వచ్చింది, మన ఇండియాకి 128th ర్యాంక్ వచ్చింది. ఇది లాస్ట్ టైం వచ్చేసి 84th ఉండే. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. దీంట్లో 139 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి స్విట్జర్లాండ్కి వచ్చింది. స్విట్జర్లాండ్ ఫస్ట్ ర్యాంక్ వస్తే మన ఇండియాకి 38th ర్యాంక్ ఉంది. ఇది లాస్ట్ టైం 39th ఉండే. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2025. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2025 ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీంట్లో 69 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. ఫస్ట్ ర్యాంక్ స్విట్జర్లాండ్ అండ్ ఇండియాకి 63rd ర్యాంక్ వచ్చింది. ఇది లాస్ట్ టైం 58th ర్యాంక్ ఉండే. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025. ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 146 పార్టిసిపేట్ చేస్తే జూరిచ్ అనేది ఫస్ట్ ర్యాంక్ సాధించుకుంది. ఇండియాలోని ఢిల్లీకి 104th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025. ఈ గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని కౌంటర్ పాయింట్స్ రీసెర్చ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ సింగపూర్కి వచ్చింది. ఇండియాలో వచ్చేసి బెంగళూరు అనేది 26th పొజిషన్ సాధించుకుంది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2025. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీంట్లో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సింగపూర్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇండియా వచ్చేసి 41st ర్యాంకు, 41 ర్యాంక్ ఇప్పుడు సాధించుకుంటే ఇది ప్రీవియస్గా 39th ర్యాంక్ ఉండే. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ 2025. ఈ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని హురన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీంట్లో 64 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యూఎస్ఏకి వచ్చింది. ఇండియా అనేది 3rd వచ్చింది. ఇది లాస్ట్ టైం కూడా 3rd ఉండే. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ఏదైతే ఉందో దీన్ని SDSN వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీంట్లో 167 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిన్లాండ్ సాధించుకుంది అండ్ ఇండియాకి 99th ర్యాంక్ వచ్చింది. ఇది ప్రీవియస్గా 124 ఉండేది.
నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీంట్లో 163 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఐస్లాండ్ అనేది గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఫస్ట్ వచ్చింది. అండ్ మన ఇండియా వచ్చేసి 115వ ర్యాంక్ని సాధించుకుంది. ఇది ప్రీవియస్గా 116 ఉండే. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో వరల్డ్ ఎకనామిక్ ఫారం వాళ్ళు పబ్లిష్ చేస్తారు. 120 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే స్వీడన్ అనేది ఫస్ట్ ర్యాంక్ సాధించుకుంది. ఇండియా ర్యాంక్ అనేది 71 ఉంది. ప్రీవియస్గా ఇది 63 ఉండేది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో ఇది వరల్డ్ ఎకనామిక్ ఫారం వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీంట్లో 148 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఐలాండ్ వాళ్ళకి వచ్చింది. ఇండియా యొక్క ర్యాంక్ 129, ప్రీవియస్గా ఇది 123 ఉండే. నెక్స్ట్ చూసుకుంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని జర్మన్ వాచ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. టోటల్గా 63 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ అంటే అది 4th పొజిషన్లో ఉంది డెన్మార్క్. దీంట్లో 1, 2, 3 పొజిషన్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. దాంట్లో 4th పొజిషన్ డెన్మార్క్కి ఉంది, అదే ఫస్ట్ ర్యాంకు. మన ఇండియాకి వచ్చేసి 10th పొజిషన్ ఉంది. ఇది ప్రీవియస్గా 2024లో 7th పొజిషన్ ఉంది. అంటే 1, 2, 3 3 ర్యాంకులలో ఎవరూ లేరు. 4th పొజిషన్లో డెన్మార్క్ ఉంది. కానీ దాన్ని మనం ఇప్పుడు ఒకవేళ ర్యాంక్ వైజ్ కన్సిడర్ చేసుకుంటే అదే ఫస్ట్ ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ ర్యాంక్ అంటాము. ఒకవేళ క్లియర్లీ అడిగితే క్వశ్చన్లో డెన్మార్క్ అనేది 4th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని UNDP వాళ్ళు పబ్లిష్ చేస్తారు. 193 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఐస్లాండ్ వాళ్ళు ఫస్ట్ వచ్చింది. అండ్ ఇండియా ర్యాంక్ 130. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీని స్కోర్ అడుగుతున్నాడు ఈ మధ్య ఎగ్జామ్స్లలో. సో ఈ స్కోర్ కూడా గుర్తుంచుకోండి, 0.685 మన స్కోర్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో ఈ ఇండెక్స్ని రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ ఫ్రాన్స్లోని సంస్థ దీన్ని పబ్లిష్ చేస్తుంది. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి నార్వేకి వచ్చింది. అండ్ ఇండియా అనేది 151 ర్యాంక్లో ఉంది. ఇది ప్రీవియస్గా 159 ఉండేది. నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025. గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీంట్లో 170 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే మన ఇండియాకి 36th ర్యాంక్ వచ్చింది. ఇది 2022లో 48th ర్యాంక్ ఉండేది. ఇది ప్రీవియస్ది 2022. మనకు ఒకవేళ ఎగ్జామ్లో డైరెక్ట్గా 2022 అని అడిగితే ఇది అంత పాత కరెంట్ అఫేర్ ఇచ్చాడేంది అని అనుకోకండి. ఇది 2022 తర్వాత ఇప్పుడే పబ్లిష్ చేశారు 25లో, కాబట్టి దానికి ప్రీవియస్ది 2022 అవుతుంది. ప్రీవియస్గా 48th ర్యాంక్, ఇప్పుడు 36th ర్యాంక్. గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025. నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ఏదైతే ఉందో దీన్ని SDSN వాళ్ళు పబ్లిష్ చేశారు. దీంట్లో టోటల్ 147 కంట్రీస్ ఉంటే ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ర్యాంక్ సాధించుకుంది. మన ఇండియా అనేది 118వ ర్యాంక్లో ఉంది. 126 2024లో ఉండే. నెక్స్ట్ చూసుకుంటే 90th వెల్త్ రిపోర్ట్ 2025. 19వ వెల్త్ రిపోర్ట్ 2025 ఏదైతే ఉందో దీన్ని నైట్ ఫ్రాంక్ వాళ్ళు పబ్లిష్ చేశారు. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యూఎస్కి వచ్చింది. ఇండియా అనేది 4th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఫైర్ ఫాక్స్ ఇండెక్స్ 2025. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని గ్లోబల్ ఫైర్ పవర్.com వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇండియా అనేది 4th పొజిషన్లో ఉంది. ఇది ప్రీవియస్గా కూడా 4th పొజిషన్లో ఉంది. అండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి దీంట్లో యూఎస్కి ఉంది. నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీంట్లో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు పబ్లిష్ చేస్తే దాంట్లో ఫస్ట్ ర్యాంక్ బుర్కినా ఫాసో వాళ్ళు ఉన్నారు. ఇండియా అనేది 14వ పొజిషన్లో ఉంది. ఇది ప్రీవియస్గా కూడా 14 ఉండే. లాస్ట్ వరస్ట్ కంట్రీ చూసుకుంటే దీంట్లో ఐస్లాండ్ ఉంది. గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇండెక్స్ 2025 చూసుకుంటే దీంట్లో స్టార్టప్ బ్లింక్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి USA. మన ఇండియాకి 22వ ర్యాంక్ ఉంది. దాంట్లో 19 అనేది ప్రీవియస్ ఇయర్. ఇంతకుముందు 2024లో 19వ ర్యాంక్ ఉంటే ఇప్పుడు 22వ ర్యాంక్ ఉంది. USA ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 ఏదైతే ఉందో దీన్ని UNCTAD వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి USAకి వచ్చింది. ఇండియా ర్యాంక్ అనేది 16. ఇది 2024లో కూడా 16 ఉండే.
నెక్స్ట్ చూసుకుంటే ఏషియా పవర్ ఇండెక్స్ 2025. ఈ ఏషియా పవర్ ఇండెక్స్ 2025 చూసుకుంటే లోవి ఇన్స్టిట్యూట్ సిడ్నీలోని లోవి ఇన్స్టిట్యూట్ పబ్లిష్ చేస్తుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యూఎస్ఏకి వచ్చింది అండ్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 3. దీంట్లో ప్రీవియస్గా కూడా 3నే ఉండే. నెక్స్ట్ వచ్చేసి క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025. ఈ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని క్వాక్వెరెల్లి సైమాన్స్ క్యూఎస్ అనేది పబ్లిష్ చేస్తుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యూఎస్ఏ ఉంది అండ్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 28. నెక్స్ట్ వచ్చేసి ఐఎంఎఫ్ లార్జెస్ట్ ఎకనామీస్ ఇన్ ది వరల్డ్ రిపోర్ట్ 2025. ఇది ఏదైతే ఐఎంఎఫ్ ఉందో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యూఎస్ఏకి వచ్చింది అండ్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 4. ఇది 2024లో 5వ ర్యాంక్ ఉండే. దీంట్లో లాస్ట్ కంట్రీ చూసుకుంటే తువాలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఏజింగ్ సొసైటీ రెడీనెస్ ఇండెక్స్ 2025. దీన్ని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అండ్ కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి స్విట్జర్లాండ్కి ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 123 అండ్ దీంట్లో లాస్ట్ కంట్రీ చూసుకుంటే రవాండా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్ ఇండెక్స్ 2025. దీన్ని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి స్వీడన్ది ఉంది అండ్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 36 ఉంది. నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ స్వీడన్కి వచ్చింది. ఇండియా యొక్క ర్యాంక్ 71 ఉంది. ప్రీవియస్గా 2024లో ఇది 63 ఉండే. నెక్స్ట్ వచ్చేసి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025. ఇది రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని వరల్డ్ జస్టిస్ రిపోర్ట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్కి వచ్చింది అండ్ ఇండియా యొక్క ర్యాంక్ 86 అండ్ ఇది 2024లో 79 ఉండే. దీంట్లో లాస్ట్ కంట్రీ వచ్చేసి వెనిజులా. ఈ వెనిజులా గురించి కూడా ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఉంది. దీని నుండి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వెనిజులా కంట్రీకి చెందిన వాళ్ళకే ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి అండ్ మళ్ళీ ఆ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ఎవరికి డొనేట్ చేసేసింది ఆమె అది కూడా చెప్పండి. అండ్ ఈ వెనిజులా కంట్రీ మీదనే రీసెంట్లీ ఒక కంట్రీ అటాక్ చేసింది. అది కూడా ఏ కంట్రీ అనేది ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కామెంట్ చేయండి. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2025. ఈ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2025 ఏదైతే ఉందో దీన్ని హిన్రిచ్ ఫౌండేషన్ అండ్ ఐఎండి వాళ్ళు ఇష్యూ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యూకేకి వచ్చింది. ఇండియా యొక్క ర్యాంక్ 23. ఇది ప్రీవియస్గా కూడా 23 ఉండే. దాంట్లో లాస్ట్ కంట్రీ చూసుకుంటే మ్యాన్మార్కి వచ్చింది. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025 చూసుకుంటే దీన్ని ఇష్యూ చేసేది మెర్సర్ వాళ్ళు. ఫస్ట్ కంట్రీ నెదర్లాండ్ అండ్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 52. ఇది ప్రీవియస్గా 48 ఉండే. దీంట్లో లాస్ట్ కంట్రీ చూసుకుంటే ఇండియానే ఉంది. ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఉన్నాయి అడుగుతాడు, లాస్ట్ ఉన్నాయి అడగడు, కానీ చెప్పలేం క్వశ్చన్ పేపర్ చేసేవాడి మూడ్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. ఈ 2026 ఇది ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 25, 24, 26 ఈ మూడిట్లు కన్ఫ్యూజ్ అవ్వకండి. మన ఎగ్జామ్లో 100% ఓన్లీ జనవరి అండ్ ఫిబ్రవరిలో అయిన ఇండెక్స్ ఏదైనా ఉంటే దాని నుండి 26 క్వశ్చన్స్ వస్తాయి. మిగిలిన క్వశ్చన్ ఏది వచ్చినా 25 and 24 ఉంటుంది. సో ఇది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 ఏదైతే ఉందో దీన్ని జర్మన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ డెన్మార్క్ వచ్చింది, అదే 4th పొజిషన్. ఇదే క్వశ్చన్ మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, సేమ్ లాస్ట్ ఇయర్ కూడా 4th పొజిషన్ వచ్చేసి డెన్మార్కే ఉండే. బట్ ఈసారి మన ర్యాంక్ వచ్చేసి ఇంతకుముందు 10th ఉండే. 2025లో మన 10th పొజిషన్ ఉంటే ఇప్పుడు 23rd పొజిషన్. అండ్ దీంట్లో లాస్ట్ పొజిషన్ వచ్చేసి సౌదీ అరేబియాకి వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్స్ లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24 and 25. లాస్ట్ ఇయర్ ఏదైతే 24 and 25 ఫైనాన్షియల్ ఇయర్ ఉందో దాంట్లో లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ ఎవరు, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే USDA, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి బ్రెజిల్కి వచ్చింది. మన ఇండియా ర్యాంక్ అనేది ఇంతకుముందు 23, 24 ఫైనాన్షియల్ ఇయర్లో 7, ఇప్పుడు కూడా 7. సో దీంతో మన ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు MCQస్ని చూసుకుందాము. ఒక 15-20 MCQs ఉన్నాయి. ఆ MCQస్ని చూసేసుకోండి. సో దాంట్లో చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? ఇయర్ క్లియర్లీ చూసుకోండి. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025. దీనికి ఆన్సర్ చూసుకుంటే మీరు ట్రై చేయండి. నార్మల్గా
ఇప్పటి వరకు మీరు 1.5 పెట్టినా 2x స్పీడ్ పెట్టినా కూడా ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అప్పుడు ఏం చేయండి అంటే స్పీడ్ తగ్గించుకోండి, క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎంతవరకు తెలుసు ఆల్రెడీ దీంట్లో రివిజన్ అయిపోయింది, మీరు ఇంతకుముందు చదివేసి ఉన్నారు, ఈ వీడియోలో మీకు రివిజన్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 151. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వాజ్ ర్యాంక్డ్ వాట్ ఇన్ ది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది? క్లియర్లీ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. నేను ఇంతకుముందే చెప్పిన క్వశ్చన్ పేపర్ చేసేటోడు ఓన్లీ 25 క్వశ్చన్స్ అడిగాడు, కంపేర్ చేసి 25కి బదులు 24 ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 105. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో 105 ర్యాంక్ వచ్చింది. మీరు ఒక పని చేయండి, ఈ క్వశ్చన్స్లలో మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు ఒకవేళ క్వశ్చన్లో 24 అడిగింది ఉంటే మీరు 24 ఆన్సర్ ఇవ్వండి అండ్ కామెంట్లో 25 కూడా కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ క్వశ్చన్లో 25 అడిగింది ఉంటే 24 కూడా కామెంట్ చేయండి. మీకు రివిజన్ అయిపోతుంది, కన్ఫ్యూజన్ లేకుండా పోతుంది. సో ఇక్కడ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో మన ఇండియా యొక్క పొజిషన్ చూసుకుంటే 105. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ది వరస్ట్ పర్ఫార్మర్? మీకు ఇంతకుముందు చెప్పేటప్పుడు కొన్ని కంట్రీస్కి వరస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఎవరిది ఉన్నదో చెప్పిన. అయితే మరి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎరిట్రియా. మరి దీంట్లో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ కంట్రీ ఎవరో మన ఇండియా పొజిషన్ ఏంది ఈ రెండు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇండియా ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 ఈజ్ బేస్డ్ ఆన్ ఏ కాంప్రహెన్సివ్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్ దట్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ డాష్ బ్రాడ్ కేటగిరీస్. భారతదేశంలో ఆర్థిక ఆరోగ్య సూచిక 2025 విస్తృత వర్గాలుగా వర్గీకరించబడిన సమగ్ర సూచికలపై ఆధారపడి ఉంది. ఎన్ని వర్గాలలో అది కేటగిరైజ్ చేశారు అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 4. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ర్యాంక్స్ ఎట్ వాట్ పొజిషన్ ఇన్ ది వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2024. ప్రపంచ పోటీతత్వ సూచి 2024లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 39. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ మొబైలిటీ ఇండెక్స్ 2024. ఇండియా ఎలక్ట్రిక్ మొబైలిటీ ఇండెక్స్ 2024లో ఏ భారతీయ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం 1వ ర్యాంకును సాధించుకుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ డాష్ ఇన్ ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ పబ్లిష్డ్ ఇన్ మార్చ్ 2025. ఈ క్వశ్చన్ వచ్చేసి మార్చ్ 2025ది. 2025లో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా యొక్క పొజిషన్ ఏంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 126. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ పబ్లిషెస్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024ను ఎవరు ప్రచురిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. యాజ్ పర్ ది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ పాస్పోర్ట్ స్ట్రెంగ్త్? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం పాస్పోర్ట్ బలంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 77. విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్డ్ ది మల్టీడైమెన్షనల్ వల్నరబిలిటీ ఇండెక్స్? మల్టీడైమెన్షనల్ వల్నరబిలిటీ ఇండెక్స్ను ఏ సంస్థ ప్రచురిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ అమాంగ్ ది మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్? వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024లో అత్యంత కలుషితమైన దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 3rd ర్యాంక్. వాట్ వాజ్ ది ర్యాంక్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్ గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ 2025. గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ 2025 ఏదైతే ఉందో దాంట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ర్యాంక్ ఏంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1st ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండెక్స్ ర్యాంక్స్ కంట్రీస్ బేస్డ్ ఆన్ కన్వెన్షనల్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇన్ 2025. 2025లో సాంప్రదాయ సైనిక బలం ఆధారంగా ఏ సూచిక దేశాల ర్యాంక్ ఇస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో మరి ఇండియా ర్యాంక్ ఏందో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 14th వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ఏదైతే ఉందో దాంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 39. 39వ ర్యాంక్ మన ఇండియా సాధించుకుంది, అది 2024లో. ద ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఇన్ ఇండియా ఈజ్ బేస్డ్ ఆన్ హౌ మెనీ పిల్లర్స్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 4. 4
4 పిల్లర్స్ బేస్ చేసుకొని ఎక్స్పర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ 2025 వాజ్ రిలీజ్డ్ బై. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ 2025ని ఎవరు విడుదల చేస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్ అసెస్డ్ ఇన్ ది గ్లోబల్ ఫైర్ పవర్ ఇన్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్ 2025. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ ర్యాంకింగ్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్య అంశం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డిఫెన్స్ బడ్జెట్. ఈ డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని గ్లోబల్ ఫైర్ పవర్స్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ది గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2025 బై ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విచ్ 2 cities రిటైన్డ్ దేర్ టాప్ పొజిషన్స్. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2025 ప్రకారం ఏ 2 నగరాలు తమ అగ్రస్థానాలను నిలుపుకున్నాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లండన్ అండ్ న్యూయార్క్. ద గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రైమరీలీ మెజర్స్ డిస్పారిటీస్ బిట్వీన్ జెండర్స్ ఇన్ విచ్ కీ ఏరియాస్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రాథమికంగా ఏ కీలక ప్రాంతాల్లో లింగాల మధ్య అసమానతలను కొలుస్తుంది? ఈ అసమానతలను ఏవైతే ఉన్నాయో వాటిని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాలిటిక్స్, ఎకనామీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చేసి ద 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇండికేట్స్ దట్ గ్లోబల్ పీస్ఫుల్నెస్ హ్యాస్ జనరల్లీ షోన్. 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచ శాంతి సాధారణంగా ఈ కింది వాటిలో దేనిని సూచిస్తుంది? ది లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఆన్సర్ కామెంట్ చేస్తారా? సరే నేను చెప్పేస్తా. ఆప్షన్ బి గ్రాడ్యువల్ డౌన్వర్డ్ ట్రెండ్. సో దీంతో మన ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకున్నాము అండ్ టాపిక్లో ఉన్న ఒకసారి రివిజన్ అయిపోయింది. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.